అంతే కదా, మరి మన చుట్టూ ఉన్న దేశాలని ఏదో రకంగా మచ్చిక చేసుకుని మనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నది చైనా. ఉదాహరణకు నేపాల్. గతంలో నేపాల్కు ఇప్పటి నేపాల్కు బోలెడు తేడా. మన దేశంలో ఇది ఓ రాష్ట్రమే అన్నట్టుగా ఇండియా భావించేది. కానీ ఇప్పుడు నేపాల్ క్రమేపీ చైనాకు దగ్గరవుతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మా అన్నీ ఆ ముత్యాల సరం ప్రాజెక్టు మాయలో పడిపోయాయి. దీంతో ఇండియా అనివార్యం చైనా చుట్టూ తన యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రం వివాదంలో నేరుగా వేలు పెట్టకుండానే ఫిలిప్పీన్స్, వియత్నాంలను దువ్వుతున్నది. అమెరికా, జపాన్తో కలిసి నేవీ విన్యాసాలు చేస్తున్నది. మోడీ ప్రభుత్వం వచ్చాక మంగోలియాతో స్నేహం పెరుగుతున్నది. ఈ మంగోలియా ప్రజలు ఇప్పుడు చైనాకు భలే షాక్ ఇచ్చారు. ఎలాగంటే యాంటీ చైనా ప్రచారంతోనే మొన్ననే బత్కుల్లా అనే నాయకుడు ఇప్పుడు కొత్త అధ్యక్షుడయ్యాడు. నేపాల్ మన దేశం మీద ఎంత ఆధారపడి ఉండేదో మంగోలియా చైనా మీద అంతగా ఆధారపడేది. కానీ ఇప్పుడు అది చైనాను తిరస్కరిస్తున్నది. 2 ఏళ్ల క్రితం మోడీ ఆ దేశాన్ని సందర్శించి వచ్చాడు. 10 ఏళ్లుగా 2 దేశాల నడుమ దౌత్య సంబంధాలు బాగా పెరిగాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించారు. మోడీ పర్యటన తర్వాత ఈ బంధం మరికొంత పెరిగింది. ఈలోపు తమకు ఏమాత్రం నచ్చని దలైలామాను ఆహ్వానించిందనే కారణంతో చైనా మంగోలియాకు నిత్యావసర వస్తువులను బంద్ చేసి బ్లాకెడ్ అమలు చేసింది. మంగోలియా దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది, ఆర్థికంగా దిగజారిపోయింది. ఇండియా వైపు చూడటంతో మంగోలియాకు మన దేశం $1 బిలియన్ రుణాన్ని ఇచ్చింది, ఆదుకుంది. ఇండియా మంగోలియాకు తమకు వ్యతిరేకంగా లంచాలు ఇస్తున్నది చూడండి అని అప్పట్లో చైనా మీడియా ఎగసెకాలాడింది. ఇక ఇప్పుడు చైనా వ్యతిరేకి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా గెలిచాడు. మోడీ తనకు ఫోన్ చేసి ఓసారి పర్యటనకు రావాలి అని ఆహ్వానించాడు. మంగోలియాతో రక్షణ ఒప్పందాలు కూడా కుదరబోతున్నాయి. ఇది చైనాకు కోపం తెప్పిస్తున్నది. మంగోలియాకు మరిన్ని హెచ్చరికలు చేస్తున్నది. ఇక్కడ మంగోలియా గురించి కొంత చెప్పుకోవడం అవసరం. చెంగిస్ ఖాన్ కాలంలో అనేక క్రూర యుద్ధాలతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు మంగోలియన్లు. తర్వాత అది ముక్కలైంది, అంతర్యుద్ధాలతో క్షీణించిపోయింది. ఇప్పుడు మంగోలియా మిగిలిన ఆ దేశానికి 3 దిక్కుల్లా చైనాయే సరిహద్దు. ఉత్తరాన రష్యా 38% జనాభా రాజధానిలోనే ఉంటుంది. మొత్తం దేశ జనాభాయే 30 లక్షలు. ఇతర దేశాలతో పోలిస్తే విచిత్ర వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, గతంలో జరిగిన పోరాటాలు, నష్టాల కథలు ఎలా ఉన్నా మంగోలియాకు ఇప్పటికీ చైనా అంటే లోలోపల సందేహమే, భయమే. టిబెట్ను తమలో కలిపేసుకున్నట్టుగా మంగోలియాను ఎప్పుడోసారి కబళించేస్తారనేది ఆ భయం. 1911 వరకు కూడా చైనా పాలకులే పాలించిన ఈ ప్రాంతం ఇప్పటికీ తమదే అన్నట్టుగా చైనా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఆ ప్రజల్లో చైనా పట్ల తిరస్కార భావం బాగా పెరిగింది. ఆ భావనే ఇప్పుడు బత్కుల్లాను గెలిపించింది. ఆ ప్రభుత్వం కూడా క్రమేపీ చైనాపై ఆధారపడే పరిస్థితి నుంచి ఇతర దేశాల వైపు దృష్టి పెడుతున్నది. ఇండియా దాని అవసరాన్ని అందిపుచ్చుకుంటున్నది. ఇక్కడ నేపాల్లో చైనా కెలుకుతుంటే ఇండియా అక్కడ మంగోలియాలో కెలుకుతున్నది. అది కథ.